హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎన్ వర్డ్స్ 148 ఛానల్. ఫ్రెండ్స్, ఆమ్ స్నేహం కథ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పటిదాకా పార్ట్ 1, 2, 3, 4, 5 చెప్పుకున్నాము. పార్ట్ 6లో ఏం జరగబోతుందో చూద్దాం రండి ఫ్రెండ్స్. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎంతటి గడ్డు పరిస్థితినైనా కాలం మార్చగలదు. సరోజ ఆఫీస్ వర్క్తో పాటు తను చేయాలనుకున్న కోర్సు కూడా పూర్తి చేస్తూ ఉంది. ఒక పక్క ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ ఇంకో పక్క మైండ్లో ఆ సార్ గురించి, అతను తననన్న మాటల గురించి ఎప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నా సరే తనకు గుర్తొస్తూ ఉండేవి. ఒక విధంగా చెప్పాలంటే మర్చిపోతే కదా గుర్తుకు వచ్చేది అని కూడా అనుకోవచ్చు. ఇంతకు ముందు ఉన్నంత హుషారైతే సరోజలో లేదు. కానీ ఇవేమీ తన భర్తకు మాత్రం తెలియదు. చెప్పుకోవాలని కూడా సరోజకు లేదు. ఎందుకంటే చెప్పినా అర్థం చేసుకునే అంత మెచ్యూరిటీ కానీ సహృదయం కానీ తన భర్తకు లేవు అని తనకి తెలుసు. కేవలం తన భర్తకు మాత్రమే కాదు, ఈ సమాజం మాత్రం అర్థం చేసుకోగలదా? అంతటి సహృదయం ఉందా ఈ సొసైటీకి అనుకునేది. రెండు విభిన్న ధృవాల మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉంటుంది అని అర్థం చేసుకునే అంత గొప్ప సహృదయం ఈ సొసైటీకి లేదు అని తనని తాను సముదాయించుకుంటూ ఉండేది. ఒక్కోసారి ఎంత దుఃఖం వచ్చేదంటే ఎందుకు తను ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది అని అనుకుంటూ ఉండేది. అంతేకాకుండా బహుశా ఒకప్పుడు ఇటువంటి తనకి లేవు కదా అని గర్వంగా ఉనిందేమో. అందువల్ల ఆ భగవంతుడు ఇలాంటివి లైఫ్లో ఎదురైతే ఎలా ఉంటుందో చూపించినట్లు ఉన్నాడు అనుకుని సముదాయించుకుంటూ ఉండేది. అయినా కూడా సరోజ ఇలా అనుకుంటూ ఉండేది. నాకెప్పుడు కూడా బ్యాడ్ ఆలోచనలైతే లేవు కదా అతని మీద. అలాంటప్పుడు నేను ఎందుకు ఇంత బాధపడాలి? అసలు ఈ కారణం ఏంటి? ఇలా తను ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి తన తప్పు ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటూ ఉండేది. ఈ తప్పు తెలుసుకోవాలనేటటువంటి రీజను తనకి చాలా బలంగా ఉండేది. ఆఫీస్ వర్క్లో భాగంగా ఒకరోజు అతను సరోజ వర్క్ చేసేటటువంటి ఆఫీస్ దగ్గరికి వచ్చాడు. సరోజకి లిఫ్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మధ్య ఇంత ఘర్షణ కేవలం మెసేజ్ల్లోనే జరిగింది. ఇన్నాళ్ళ తర్వాత ఫస్ట్ టైం అతను సరోజ ముందు కూర్చొని సరోజ పై ఆఫీసర్తో వర్క్ విషయాల గురించి అడుగుతూ ఉన్నారు. సరోజకి కాళ్ళు వణికిపోతున్నాయి. అతని వైపు చూడడానికి కూడా ధైర్యం లేదు. చెమటలు పడుతున్నాయి. చేసేది లేక ఆఫీస్ క్యాబిన్ నుండి లేచి వచ్చేసింది. అతను తన పని తాను చేసుకొని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత సరోజ ఈ విధంగా అనుకుంది. అయ్యో, పలకరించవలసిందే, ఎందుకు నేను అలా ఆ సార్ని చూడగానే అయిపోయాను అని అనుకున్నది. ఎలా ఉన్నారు? పలకరించలేకపోయాను అని మెసేజ్ పెట్టింది. దానికి అతను పర్లేదండి, బాగున్నాను అని రిప్లై ఇచ్చాడు. అసలు రెస్పాండ్ అవ్వడేమో అనుకుంది, కానీ రిప్లై ఇచ్చాడు. చాలే అనుకుంది. అలా ఇంట్లో అపార్థాలతో, వీధిలో అపార్థాలతో, జీవితంలో పరమార్థం అర్థం కాకుండా సాగుతున్న సమయంలో ఫ్రెండ్షిప్ డే రోజు వచ్చింది. తను గుర్తుకు వచ్చాడు సరోజకి. ధైర్యం చేసి మెసేజ్ పెట్టింది. అతను కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియచేశాడు. సరోజకి ఎక్కడ లేని సంతోషం వేసింది. ఫ్రెండ్స్, ఈ తర్వాత ఏం జరిగిందో మిగతా పార్ట్లో చూద్దాము. ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.